వేదిక మీద ఉన్న అన్నదమ్ములందరికీ, ఎందుకంటే కొంచెం సేపే 2 నిమిషాల్లో మాట్లాడే విషయం కాదు, కానీ ఈ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ, బ్రాహ్మణ ఎక్సలెన్సీ అనేది ఇవాళ మంచి పర్వదినాన, ఉగాది పండగ పర్వదినాన స్వామివారి కరకమల చెందితే ఇనాగ్రేషన్ చేసుకున్నాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఇంత మంచి సెంటర్ని మంచి ఆలోచించి మా నరసింహారావు గారు చాలా రోజుల నుంచి చెప్తున్నారు, మొన్ననే అయిన మీటింగ్లో కూడా చెప్తుండే ఇలాంటి చేసుకుంటున్నామని. చాలా సంతోషం. ఒక 15-20 ఏళ్ల క్రితం ఇప్పటిదాకా మన అరవింద్ కుమార్ గారు చెప్పినట్టుగా, అలాగే రామచంద్రరావు గారు చెప్పినట్టుగా, బ్రాహ్మణులకు అనంటే మనం చెప్పుకుంటేనే ఏదో తప్పేమో అన్నట్టుగా, మనం బ్రాహ్మణులు ఎవరు అధికారంలో ఉన్నా బ్రాహ్మణులు మళ్ళీ బహుజనులకి ఇష్టమే, మనం అందరికీ పనిచేస్తాము, వాళ్ళందరూ కూడా మనల్ని ఇష్టపడేవాళ్ళు. కానీ క్రమక్రమేణా అది ఇంకో దారి పోతుంది. కానీ సక్రమమైన మార్గంలో నడిపించడానికి మేబీ ఇప్పుడైతే దాదాపు ఒక 20-25 నా ఎరికలోనే ఉన్నాయి, నా ఫోన్లోనే ఉన్నాయి, అన్ని గ్రూప్స్ ఉన్నాయి, అన్ని సంఘాలు స్థాపించినారు. జిల్లాకు ఒకటి, మండలానికి ఒకటి అంటే కూడా తప్పేం లేదు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందంటే ఇంతమంది మన బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి, బ్రాహ్మణులు ఉన్నారని చాలా సంతోషంగా ఉంది. మనం ఒంటరి కాదు, మనం సంఘటితంగా ఇంకా చాలా సాధించగలం. మన తెలివికి సాటి ఏదీ లేదు అనేది మరీ నేను చెప్పక్కర్లేదు. మన చదువు, మన మేధా సంపత్తే ఒక మామూలు వ్యక్తిని ఒక ప్రధానిని చేయగలదే అని మరి మనం అందరం ప్రూవ్ చేసుకున్నాం. మనందరికీ తెలిసిన విషయమే. మన కార్యకర్తగా, ఒక చిన్న కార్యకర్తగా ఎదిగి ఈ దేశాన్ని పరిపాలించి తెలంగాణ భారతరత్న శ్రీ పివి నరసింహారావు గారు మనందరికీ ఆదర్శం. సో చదువు గురించి ఆ రంగంలోనే నేను అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న కారణంగా ఈ ఎక్సలెన్సీకి, ఎందుకంటే ఈ పేరే నాకు ఎంతో చాలా సంతోషం అనిపించింది, సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ. సో మన కమ్యూనిటీలో ఉన్న ఎవరైనా చదువు కోసం వచ్చేవాళ్ళు ఎవరైనా సరే, డబ్బు లేదు అని ఆగిపోవద్దు. చదువులు అది ఫస్ట్ ప్రయారిటీ. చదువు ఉంటే అది పెద్ద ఆయుధం, ప్రపంచంలో ఏదన్నా సాధించుకోవచ్చు అని నేను బాగా నమ్ముతాను. సో దీనికి కావలసిన మంచి కార్పస్ ఫండ్ ఈ కమిటీ మెంబర్లందరికీ కూడా నేను ప్రార్థిస్తున్నాను. కొంచెం కార్పస్ ఫండ్, కొంచెం ఫైనాన్షియల్ డిసిప్లిన్తో మనం ఏర్పాటు చేసుకొని దానికి కట్టుబడి ఉండాలి. ఇక్కడ నేను 1973లో మా నాయనగారు శ్రీ పివి గారు స్థాపించిన ఒక ఎన్జిఓ ఉంది. వారు పెట్టిన ఏదైతే సీడ్ మనీ ఉందో అది ఎట్టి పరిస్థితిలో ఎవరు ముట్టకుండా దాని మీద వచ్చిన ఆదాయంతోనే అనేక కార్యక్రమాలు మనం చేస్తున్నాం. మరి ఇక్కడ పెద్ద గొప్పవాళ్ళు, సుబ్రహ్మణ్యం గారు లాంటి వారు, అరవింద్ కుమార్ లాంటి వాళ్ళు పెద్ద ఆఫీసర్స్, అలాగే ఎస్వి రావు గారు, అంటే వీళ్లకు అఖండులు ఉన్నారు ఇక్కడంతా, చాలా అందరు పారిశ్రామికవేత్తలు ఉన్నారు. మీరు ఒకవేళ తలుచుకుంటే అదొక చాలా చిన్న విషయం, కానీ దీన్ని మంచి అత్యున్నత స్థాయికి తీసుకుపోగలరు. నాకు బాగా నమ్మకం ఉంది. నా వంతుగా తప్పకుండా ఏ పనున్నా కూడా తప్పకుండా చేస్తాను, వితౌట్ ఎనీ పొజిషన్. థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. స్వామివారికి పాదపద్మాలకి నమస్కరిస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పనిచేయడమే కాదు, ఇప్పుడు సంస్కృతాంధ్ర పండితులుగా ఎంతోమందికి భగవద్గీతను నేర్పించే గొప్ప ధార్మికవేత్తగా కూడా మన ముందున్న శ్రీ కరణం అరవిందరావు గారు. మొట్టమొదటగా శ్రీ 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 విద్యాశంకర భారతీ స్వామి వారికి, వారి పాదపద్మాలకి నా నమస్కారాలు. ఈరోజు మన సంస్థకు వారి ఆశీర్వాదం ఇస్తారు. అందువల్లనే వారి ఆశీర్వచనాల కోసమే మనం ఎదురు చూస్తున్నాం. ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు, కానీ ఒకే ఒక విషయం చెప్తాను. ఏమిటంటే, బ్రాహ్మణులకు సమాజంలో ఇంపార్టెన్స్ ఉందనేది మనకు ఎలా తెలుస్తుంది? మిగతా ఏ కులాన్ని కూడా రెడ్డి అనేవాడు ఉండకూడదు, కమ్మ అనేవాడు ఉండకూడదు అని ఎక్కడ ఉద్యమాలు లేవు. కానీ బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు సమాజంలో ఉండకూడదు, బ్రాహ్మణుని ఎలిమినేట్ చేయండి అనేటువంటి నినాదాలు దేశంలో చాలా చోట్ల వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఇంకా కొన్ని నార్త్ ఇండియన్ రాష్ట్రాల్లో కూడా
బ్రాహ్మణుడు ఉంటే వీడు సమాజానికి చాలా అన్యాయం చేశాడు, వీడు సమాజాన్ని నొక్కి పెట్టాడు అనేటువంటి దీంతో బ్రాహ్మణులపైన జరిగినంత విష ప్రచారము ఏ కులం పైన జరగడం లేదు. సో దీన్ని బట్టి మనకు అంతో ఇంతో ప్రాధాన్యం ఉందని మనం తెలుసుకోవాలి. మనకి ఇంపార్టెన్స్ ఎప్పుడు తెలుస్తుంది? మనల్ని ద్వేషించేవాడు ఉన్నప్పుడు మన ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఎవడు మనల్ని ద్వేషించేవాడు లేకుంటే మన ఇంపార్టెన్స్ ఏముందండి? సో కాబట్టి మనల్ని ఇంతమంది చాలామంది ద్వేషిస్తున్నారు. సో మనల్ని ద్వేషించే వాళ్ళు ఎవరు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రపంచంలో ఒక కల్చర్ వార్స్ అనేది ఉంది. ఆ కల్చర్ వార్స్ అంటే భారతీయ సంస్కృతిని నిర్మూలించాలంటే మొట్టమొదటగా ఈ బ్రాహ్మణుడు అనేటువంటి వాడిని మనం నిర్మూలిస్తే ఈ భారతదేశాన్ని మన కబ్జాలోకి తెచ్చుకోవచ్చు. ఎందుకంటే బ్రాహ్మణుడు అనేటువంటి వాడిని ఒక్కడిని నిర్మూలిస్తే ఈ దేశాన్ని మన కబ్జాలోకి తెచ్చుకోవచ్చు. సులభంగా మిగతా వాళ్ళందరినీ మార్చి పరిచేయచ్చు మన సంస్కృతిలోకి లేక మన మతంలోకి అనేటువంటిది. అలాంటి భావన రెండు బలీయమైనటువంటి మతాల్లో ఉన్నది. అది మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. సో దీనివల్ల ఈ విష ప్రచారం వల్ల ఏం జరుగుతున్నదంటే, ఇంతకుముందే మన వాళ్ళు చెప్పినట్టుగా నేను బ్రాహ్మణుడు అని చెప్పుకోవడానికి మనం చాలామంది సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే మనలో ఒక రకమైన గిల్ట్ కాంప్లెక్స్ ఉన్నది. అలాగే మనలో ఉండడమే కాకుండా మన పిల్లల్లో ఇంకా ఎక్కువైపోతున్నది. మన పిల్లల్లో పర్టికులర్లీ కాలేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్లో కూడా వాళ్ళు కూడా ఇప్పుడు కాలేజీ లెవెల్లో కూడా స్కూళ్ళ లెవెల్లో కూడా ప్రచారం నడుస్తూ ఉంటుంది. అరే మీరందరూ కూడా మీరు ఒకప్పుడు ఇట్లా దుర్మార్గులు, మీరు దుర్మార్గం చేశారు, అది ఇది మన వాట్సాప్ల నిండా అదే ఉంటుంది, మన సోషల్ మీడియా నిండా అదే ఉంటుంది. కాబట్టి ఈ గిల్ట్ కాంప్లెక్స్తో మన బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా మన ధర్మం నుంచి దూరం పోవాలి అని అనుకుంటుంటారు. సో ఇలాంటి సమయంలో అసలు మనం అంటే ఏమిటి, మన ఐడెంటిటీ ఏంటి, మనకు ఉన్నటువంటి స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? వీఆర్ నాట్ ఎనీ అదర్ క్యాస్ట్. ఇప్పుడు మిగతా వాళ్ళు రెడ్డి ఎలాగానో కమ్మలాగానో మనం కూడా ఒకనొక కులం కాదు. ఇది ఒక వర్ణం. దీనికి కొన్ని ధర్మాలు ఉన్నాయి, దీనికి కొన్ని రెస్పాన్సిబిలిటీ ఉన్నది, దీనికి కొంచెము మనం నేర్చుకోవాల్సినటువంటిది, తెలుసుకోవాల్సినటువంటిది, ఇతరులకు తెలియజెప్పాల్సినటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విద్య ఏమిటో మనం కొంచెమన్నా మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి. 10 మందికి మనకు తెలిసిన పరిధిలో చెప్తుండాలి. అందువల్ల బ్రాహ్మణుడికి ఉన్నటువంటి స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఇదండి. ఎందుకంటే మన పైన బ్రాహ్మణులకు విరుద్ధంగా చాలా నినాదాలు వస్తున్నాయి ఇప్పుడు. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ అవర్ ఎగ్జిస్టెన్స్, వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ సెల్ఫ్ రెస్పెక్ట్. మన ఆత్మవిశ్వాసము, మనకు ఆత్మగౌరవము మన పిల్లలకు ఉండాలండి. అరే నేను బ్రాహ్మణుడు ఉంటే వాడు చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు. ఎస్ నేను బ్రాహ్మణుడు సరే, బట్ వీ హెస్ టు నో వాట్ ఈస్ దిస్ ట్రెడిషన్. వాళ్ళు ఎంత గొప్ప ఋషుల దీని సంతతి వాళ్ళం మనం అనేటువంటిది మనకు తెలియాలి. ఇది ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న విషయం అండి. ఈరోజు ఈ స్వామివారు మనకు స్వామివారు కూడా ఈ విషయం పైనే వారు చాలా ఎజిటేట్ అవుతుంటారు. మామూలుగా బ్రాహ్మణులు ఇలా సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోవడము, వాడు ఏదో గిల్ట్ కాంప్లెక్స్లో పడిపోవడము, ఇట్లా వాటి గురించి వారు చాలా మాట్లాడుతుంటారు వారు కూడా. ఎందుకంటే నేను ఈ పీఠంతో చాలా అసోసియేట్ అయ్యానండి. సో చాలా రోజుల నుంచి ఈ పీఠంతో అసోసియేట్ అయ్యాను కాబట్టి స్వామివారి మనస్సు కూడా కొంత తెలుసు నాకు. సో ఈ సందర్భంలో స్వామివారి ఆశీస్సులు మనకు దొరకడం అనేటువంటిది చాలా మంచి ఐడియా. మొన్ననే మీటింగ్లో 4-5 రోజుల క్రితం మీటింగ్లో మన శర్మ గారే సజెస్ట్ చేశారు, ఇక్కడ పుష్పగిరి పీఠంలో పెట్టుకుంటే బాగుంటుందని. సో వెంటనే నేను పవన్ కుమార్ గారిని కాంటాక్ట్ చేశాను. స్వామీజీ గారు ఒప్పుకున్నందుకు వారికి నా నమస్కారాలు. ఇక్కడ ఇంతమంది బ్రాహ్మణ పెద్దలు చాలామంది ఉన్నారు. మనమందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఇదేనండి. మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలా, మన పిల్లల్లో మనకు బ్రాహ్మణులు అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలా రావాలి అనేటువంటిది మనం ఆలోచించాలి. అది ఈ సంస్థ, ఎన్నో బ్రాహ్మణ సంస్థలు ఉన్నాయి. మనం కేవలం ఏదో ఎకనామికల్గా వాళ్ళకి ఏదో సపోర్ట్ చేస్తామంటే అది ఒక్కటే చాలదు. ఇంటలెక్చువల్గా కూడా ఏ విధంగా సపోర్ట్ చేయాలి అనేది మనం ఆలోచించాలి. ఆ విషయమై ఈ సంస్థ ఆలోచిస్తుందని నేను భావిస్తున్నాను. నమస్కారం.